ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి అత్తయ్య మాకు కనిపించడం లేదు కానీ పాపం కళ్ళ నిండా నీళ్లు నింపుకొని మీ వైపు జాలిగా చూస్తుండొచ్చేమో. నువ్వన్నట్టుగానే గాయత్రక్క మొహం చిన్నబోయి కన్నీళ్లతో కొడుకు వంక చూస్తోంది సుమనా. నైని, అమ్మ ఎక్కడి నుంచున్నది నైని? చెప్పు నైని, తన్ని బాధపడద్దని చెప్పు నైని, ప్లీజ్ చెప్పు నైని. నైని, నేనే నా కొడుకు దగ్గరకు వస్తున్నాను. బాబుగారు, అమ్మగారే మీ దగ్గరకు వస్తున్నారు. అవునా నైని? నాకు దగ్గరగా ఎదురుగా వచ్చి నుంచోమని చెప్పు నైని, ప్లీజ్ చెప్పు నైని. బ్రో 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 వదిన చెప్తారు బ్రో, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు బ్రో, ప్లీజ్ ప్లీజ్. అమ్మ 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 అమ్మగారు, ద గ్రేట్ గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ శ్రీమతి గాయత్రీదేవి మోకాళ్ల మీద కూర్చుంది. అమ్మా అమ్మా, నువ్వు మోకాళ్ళ మీద కూర్చోవడం ఏంటమ్మా, అది కూడా నా ముందు? నైని, నైని, విశాల్కి చెప్పు, లేవద్దని చెప్పు. బాబుగారు, బాబుగారు లేవకండని అమ్మగారు చెప్తున్నారు. కొడుకు ముందు ఎలా కూర్చున్నా తప్పు లేదు. నా బిడ్డ చెయ్యి ఎందుకిలా అయ్యిందన్న బాధతో కౌలపడిపోయాను. నైని, అమ్మా నా చేయి పట్టుకుందా? అమ్మా, నువ్వు నాకు కనిపించట్లేదు గాని నా మాట వినమ్మా, నాకేం కాలేదమ్మా. ఎక్కువసేపు పడుకోనున్నందుకు రక్త ప్రసరణ జరక్క ఇలా అయి ఉంటుంది, అంతే అమ్మా. కాసేపు అయ్యాక మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు బాధపడకు. విశాల్, లాభం లేదు నాన్న. ఎన్ని మందులు వేసుకున్నా ఈ చేతికి చలనం రాదు. పంచకమణిని నీ కోడలు నైని తీసుకురావాల్సిందే గాయత్రక్క. ఆ మణి తీసుకొస్తే అప్పుడు కానీ విశాల్ బ్రోకి 9 కాదనుకుంటా.
పెట్టి ఎందుకు తవ్వి తీశామో, ఆ కాగితాల్లో ఎందుకలా బొమ్మలు గీసున్నాయో గుడి దగ్గర తేల్చుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా ఎవరి కుట్రైనా అయితే మాత్రం వాళ్ళని వదిలిపెట్టకూడదు. కరెక్ట్ హాసిని, వాళ్ళని విడిచిపెట్టకూడదు. నైని హ, అమ్మ అమ్మగారు, వెళ్తానమ్మగారు. పంచకమణి తీసుకురావడానికి వెళ్తాను. ఇందులో ఏం రాసుందో చెప్పండి, ఎలా వెళ్ళాలో చెప్పండి. నా ప్రాణాలు పణంగా పెట్టైనా వెళ్ళి ఆ పంచకమణిని తీసుకొస్తాను. చెప్తాను నైనే. నీ సాహసమే నా కొడుక్కి శ్రీరామ రక్ష అవ్వాలి. ఉత్తరం దిక్కున ఉన్న అమ్మవారి ఆలయం దాటి 21 కోసల దూరం వెళ్ళాలి. రాత్రి పున్నమి చంద్రుడి వెన్నెల కిరణాలకి అగ్నిలావా చల్లారుతుంది. అప్పుడే మానసాదేవి గుడివంతన దాటగలవు. లోపలికి వెళ్ళాక ఉత్తరం దక్షిణం 2 వైపులా 2 చెట్లుంటాయి. అక్కడ నువ్వు నీటి దీపం వెలిగించాలి. అప్పటిదాకా చీకటిగా ఉన్న చోటు వెలుగులు విరచిమ్మి మణికాంతి కనపడుతుంది. పంచకమణిని అమ్మవారి అనుగ్రహంతో చేత పట్టుకొని రావాలి నైని. తప్పకుండా పంచకమణిని తీసుకొచ్చి నా భర్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తానమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.